ఈరోజు ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది ఇష్టారాజ్యంగా అడ్డుగోలు మాట్లాడుతూ ఉన్నారు. అది కాదు, మనం సభకు వచ్చే దేని గురించి వస్తాం, ప్రజా సమస్యల విషయంలో పరిష్కార మార్గం చూపెడతారు, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థలని వస్తూ ఉంటారు. అదే ఆలోచన చేయకుండా వాళ్ళకి మీడియాలో కనబడాలని ఆలోచన చేసే క్రమం వద్దని చెప్పడం జరిగింది. అంటే టీఆర్ఎస్ ఈ రోజు జరుగుతున్నటువంటి శిక్షణ తరగతుల్ని బహిష్కరించింది. శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఎలా చూస్తుంది? నేను వారి ఆలోచన విధానం సరికాదంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శిక్షణ శిబిరం కాదు. ఒకటి అది వారు గమనిస్తలేరు. వారు ఈరోజు శాసన సభాపతి, శాసన మండలి అందరు సభ్యులకు ఈరోజు చూడండి, బీజేపీ వచ్చారు, కమ్యూనిస్టులు వచ్చారు, అందరూ వచ్చారు. ఇది శాసన సభ సభ్యుడు ఏ విధంగా ప్రజలకు సంబంధించిన సమస్యలను మార్చాలి, రూల్స్ ప్రొసీజర్స్ ఏ విధంగా ఉపయోగించుకోవాలా, వారికి సంబంధించిన ప్రోటోకాల్ ప్రివిలేజ్ సంబంధించిన అంశాలు ఇంకా స్పష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. ఆ ప్రయత్నంలో ఎక్కడైనా ప్రభుత్వ లోపాలు ఉన్నా చెప్పడానికి అవకాశం ఈ ప్లాట్ఫామ్ తీసుకోవడానికి, లేకుంటే ఇంకోటి ఏదైనా అవకాశం